నీలాద్రి ఆలయ కమిటీ చైర్మన్ గారు చీకటి నరసింహరావు గారు మరియు ఆలయ కమిటీ మెంబర్స్ నరేంద్ర గారు మరియు నీలాద్రి బాబు గారు మరియు నీలాద్రి ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఈ యొక్క ఏర్పాట్ల గురించి మనం వారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు నీలాద్రిలో అన్నదాన ప్రదేశంలో ఉన్నారు చైర్మన్ గారు. చెప్పండి సార్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి దేవాలయం అభివృద్ధి గురించి పోలీసు బాగా సహకరించింది, పంచాయతీరాజ్ ఆఫీసర్లు సహకరించారు. దేవస్థానానికి విరివిగా ఈ మన అన్నదానానికి సహకరించిన ప్రజలకి, మరి అన్నదానం దాతలకి, భక్తులకి మరి అన్నదానం 30 క్వింటాల బియ్యం సుమారుగా 30,000 మందికి ప్రసాదం పెడుతున్నాం. పబ్లిక్కి ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలా? 1,50,000 2 లక్షల లోపు ఉంటుందారండి ఓటింగు. ముందుగా ఎస్ఎన్ఆర్ మీడియాకు మరియు ప్రజలందరికీ కూడా, భారతదేశ ప్రజలందరికీ మరియు తెలంగాణ ప్రజలకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివుని ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పండి, ఈ నీలాద్రిలో కొలువైన ప్రాచీన కాకతీయుల నాటి దేవాలయం అండి. ఇది చాలా ప్రతిష్ట పొందిన దేవాలయం. సుమారుగా ఈ జాతరకి ఒక్కరోజు 24 గంటల జాతరకి సుమారు 2 లక్షల చిల్లర కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నామండి. మరియు ఇక్కడ మహా అన్నదానం కూడా దాతల సహకారంతో చాలా బాగా జరుగుతుందండి. సుమారు 30,000 మంది పైన కూడా అన్నదానానికి భక్తులు విచ్చేస్తారని అనుకుంటున్నామండి. మరియు ఈసారి విశేషం ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పెట్టారండి. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు నేపాలీ రుద్రాక్షలతో సుమారు 2,25,000 రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి అభిషేకం చేసిన తర్వాత వితరణ జరుగుతుంది భక్తులకి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోగలరని, పోయినసారి కొంచెం డిస్టర్బెన్స్ అయిందండి, అది లేకుండా ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాకని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. నాగేశ్వరరావు అవతలకి రావాలి. నేను చైర్మన్ గారి దగ్గరికి, చైర్మన్ గారి దగ్గర పోవాలి. ఇంటర్వ్యూ చేస్తున్నా, అదే అటు పోవాలంటే అట్లా దారి.